గ్రామాల అభివృద్ధికి 7 స్టార్ ఫార్ములా అనుసరిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అందులో భాగంగా ప్రతి ఇంటికి విద్యుత్, గ్యాస్, తాగునీరు, భూగర్భ, మురుగునీటి పారుదల, సీసీ రోడ్లు, మొక్కలు నాటడం, చెరువుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మొత్తం మీద 2019 నాటికి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 2 రోజుల పర్యటన కోసం కడప జిల్లాకు వచ్చిన ఆయన మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డితో కలిసి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఆయన సహకారం కోరుతూ రాబోయే 2019 లోపల ఆంధ్ర రాష్ట్రం అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్ లేని గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% పూర్తి చేస్తాం. వీధి దీపాలు ఏదైతే ఉంటాయో అది 100% ఎల్ఈడి చేసేవారు. 40 లక్షలు కావాలి నాకు వీధి దీపాలు. కాబట్టి ఒక కార్యాచరణ పెట్టుకున్నా మీ అందరూ సహకారం కావాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విజయానంద సార్తో మాట్లాడారు. 2019 లోపల 100% అది పూర్తి. అది ఫస్ట్. సెకండ్, ఇంటింటికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. మూడోది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రతి నియోజకవర్గానికి ఒక మేజర్ పంచాయత్, మండల హెడ్ క్వార్టర్స్ అవ్వచ్చు, మేజర్ పంచాయత్ తీసుకుని మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేసుకుని నాకు మీద ప్రపోజల్ సబ్మిట్ చేయాలి. నాకున్న లెక్కల ప్రకారం 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ తీసుకుంటే పంచాయతీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలంటే 800 కోట్లు ఖర్చు అవుతుంది. 800 crores. ఈ సంవత్సరం 400 కోట్లు, వచ్చే సంవత్సరం 400 కోట్లు అని మేము నిర్ణయం తీసుకున్నాం. కమిషనర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ముందుకు రాదు. మన చిత్తూరుకి అయితే 3 లైన్ శాంక్షన్ చేశారు.